హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా షాకింగ్గా మార్నింగ్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి అరౌండ్ ఒక 1000 పాయింట్స్ అయితే పైకి అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అయ్యింది. 256 వరకు కూడా ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో 200 లెవెల్ దాకా కూడా వెళ్ళింది. నిన్న మనం అనుకున్నాము యాక్చువల్ 52,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అనేసి, బట్ అలాంటిది ఏం లేదు. స్ట్రైట్ అవే బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఏదైతే ఎఫ్ఐఎస్ న్యూస్ రాబట్టి హ్యూజ్ గ్యాప్ అప్ అవడం వల్ల మొత్తం నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని కూడా మంచి పొజిషన్లో ఓపెన్ అయితే చేయగలిగింది. సో నిఫ్టీ కూడా 160 పాయింట్స్తో ఇవాళ చాలా పాజిటివ్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఫిన్ నిఫ్టీ అలానే సెన్సెక్స్ కూడా మంచి పాజిటివ్తో ఈరోజు అయితే క్లోజ్ అయితే అయినాయి. అండ్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఇది ఎప్పుడైతే వస్తుందో దీన్ని యాక్చువల్గా డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు దీన్ని. ఇది యాక్చువల్ కైండ్ ఆఫ్ డౌన్ సైడ్ వస్తే కనుక మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా సరే అంటే ఇదే సేమ్ రివర్స్లో వచ్చి ఓకే ఇక్కడ ఇలా వచ్చింది అంటే కనుక, ఇలా క్రాస్ సింబల్ వచ్చింది అంటే కనుక సో మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఈ క్యాండిల్ బట్టి ఇక్కడ మనకి బుల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ క్యాండిల్కి పెద్ద సిగ్నిఫికెన్స్ అయితే లేదు. సో రేపు దీని హై అండ్ లో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లో వచ్చేసరికి 24,200, అలానే హై ఏదైతే ఉందో 24,300. సో ఈ ఏరియాస్లో అంటే ఒక 100 పాయింట్స్ అయితే మధ్యలో ఉంటుంది. సో ఈ ఏరియాస్ మార్నింగే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే కనుక అప్పుడు మనకి ఒక సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి అండ్ ర్యాలీ డౌన్ అవడమా, లేకపోతే ఇంకా ఏదైతే ఈ అప్ మూవ్ ఉందో ఇది ఇంకా కంటిన్యూ అవడమా అనేది మనకి రేపు అప్కమింగ్ డేస్లో అయితే మనకి తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అయితే మనకి సో సాలిడ్ గ్రీన్ కలర్ బుల్లిష్ క్యాండిల్ మాత్రమే వచ్చింది ఇక్కడ. సో అలాగే దీని హై ఏదైతే ఉందో అంటే 53,200 ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ అయితే కనుక మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అండ్ ర్యాలీ కంటిన్యూషన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అదర్వైజ్ నిన్న చెప్పుకున్నట్టే 52,000 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దీనికి. సో రేపు ఈ 52,400 బ్రేక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. ఎలా అయితే నిఫ్టీలో మనకు ఆ డోజీ క్యాండిల్ 100 పాయింట్స్ ఉందో ఇక్కడ వచ్చేసరికి 52,400, 53,200 చాలా పెద్ద లిమిట్ అయితే ఉంది, చాలా పెద్ద రేంజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈరోజు యాక్చువల్గా బీటీఎస్టీ అవాయిడ్ చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉందనేసి. సో ఈరోజు వచ్చినటువంటి గ్యాప్ అప్ని హెచ్డిఎఫ్సి రేపు ఎట్లా టర్న్ తీసుకుంటుంది, ఇన్వెస్టర్స్ ఎప్పటి నుంచో చూస్తున్నట్టు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా, లేకపోతే అదే ర్యాలీ కంటిన్యూ అవుతుందా అనే దాన్ని బట్టే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని ఈరోజు అయితే బీటీఎస్టీ అవాయిడ్ చేయడం జరిగింది. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో దట్ మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్స్, నో ట్రేడ్ జోన్స్ ఉంటాయి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక లైక్ బటన్ అయితే స్మాష్ చేసేయండి. సో నిఫ్టీలో చూసుకుంటే ఏదైతే సడన్గా ఆ న్యూస్ వల్ల మంచి గ్యాప్ అప్ అవడం అండ్ ఏదైతే 15 minutes క్యాండిల్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా అదే రేంజ్లో అయితే ఉండిపోయింది. సో యాక్చువల్గా సెల్లర్స్కి కొంతవరకు డేంజర్ డేస్ ఇలాంటివి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే 1 day బిఫోర్ ఎక్స్పైరీ కదా అనేసి ఎలాగో జీరో అయిపోతాయి అనేసి 50 రూపీస్, 60 రూపీస్, 20, 30 రూపీస్ ఏవైతే సెల్ చేసి ఉంటారో మార్నింగ్కి చాలా హ్యూజ్ ఇవాళ అయితే పెనాల్టీ పే చేయాల్సి వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో దీనికి వచ్చేసరికి మనకి 24,293 అలానే 24,242 ఓకే ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోన్. సో ఇక్కడ రేపటికి మనకి నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉండే. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇది ఈ ఏరియాలో అంటే అరౌండ్ 24,260 లెవెల్స్లో మనకి ఒక బౌన్స్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది మిస్ అయితే నెక్స్ట్ ఏదైతే ఇంకొక 20 పాయింట్స్లో 242 దగ్గర కూడా బౌన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నిఫ్టీని రేపు కొంతసేపు 9:30 వరకు అబ్జర్వ్ చేసుకొని డేటాని బట్టి దాన్ని బట్టి వెళ్ళడం అనేది చాలా సేఫ్. ఇన్ కేస్ ఒకవేళ 24,242 దగ్గర మనకి 15 minutes ఏదైతే ఈ లెవెల్స్లో అంటే ఒక సపోర్ట్ మంచిగా తీసుకుంటుంది కదా, ఇమీడియట్గా
యాక్చువల్గా హెచ్డిఎఫ్సి కూడా మనకి రిలయన్స్కి కొంత వెయిటేజ్ అయితే తగ్గింది రీసెంట్ టైమ్స్లో, అండ్ హెచ్డిఎఫ్సికి అయితే వెయిటేజ్ కొంతవరకు పెరిగింది. సో హెచ్డిఎఫ్సి మూలన ఇది వచ్చి ఉంటే కనుక, ఇన్ కేస్ హెచ్డిఎఫ్సిలో రేపు ప్రాఫిట్ బుకింగ్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఈ 242 లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,204, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,160, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,118గా మనకి 3 టార్గెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే మనకి క్లోజింగ్లో ఉందో మార్నింగే మనకి 24,308 కనుక కూర్చుంది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,356, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,400గా అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ టెరిటరీ, బ్లూ స్కై జోన్ ఉంటుంది. సో టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక నిఫ్టీకి అయితే కనుక 40 to 60 పాయింట్స్ ఏదైతే ఇక్కడ ఉందో 40 to 60 పాయింట్స్ అయితే మనకి నెక్స్ట్ పెట్టుకోండి. అప్రాక్సిమేట్గా మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా లాస్ట్ ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పాను ఎలా మనం టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా చార్ట్ లేకపోతే కనుక అది ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 53,172, 53,016. సో ఈ ఏరియాలో ఉంటే కనుక చాలా వరకు టైంపాస్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి స్ట్రైట్ అవే 9-10 కొట్టింది, మార్నింగే 9:30 లోపల 52,930 దగ్గర కనుక క్యాండిల్ కూర్చుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేదు ఈ లెవెల్ కూడా క్లియర్ అయిపోయింది అనుకుంటే కనుక హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది మనకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి టార్గెట్ 1 వచ్చేసి 52,807, అలానే 703 వచ్చేసి సెకండ్ టార్గెట్, అండ్ మనకి థర్డ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే ఉందో 52,500 వచ్చేసి టార్గెట్ 3గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే మనకి ఏదైతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఈ గ్యాప్ ఫిల్ అయ్యి అండ్ ఈ లెవెల్లోకి రావడానికి అంటే 52,200 దగ్గరికి వచ్చి క్లోజింగ్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ చూసుకుంటే 53,172 దగ్గర మనకు ఉంటే కనుక ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి కొంతవరకు మళ్ళీ బౌన్స్ అవ్వడం అండ్ కొంతవరకు టైం పాస్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంత ఈజీగా అయితే వెళ్ళదు. ఇన్ కేస్ ఒకవేళ 9:30 లోపలే 53,255 అంటే ఏదైతే ఈ డే హై ఏదైతే ఉందో ఇక్కడ ఒక మనకి ప్రీవియస్ డే హై ఉంది అండ్ ఈ హై ఒకటి ఉంది సేమ్ లెవెల్స్ 53,200. సో ఈ లెవెల్ కూడా 9:30 దగ్గర మనకి బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 53,393, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 53,500 వరకు కూడా ఉంటుంది. అండ్ నిన్న మనం డేటాలో చెప్పుకున్నట్టు ఇంకా ఓఏ డేటాలో అయితే క్లియర్గా ఇంకా అప్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్న ఏదైతే చెప్పుకున్నామో పుట్స్ ఎవరైతే ఎక్కువ హోల్డ్ అయితే చేస్తూ ఉన్నారో పుట్స్ ఎక్కువ ఉన్నాయి. నిన్న కూడా ఆల్మోస్ట్ ఈ కౌంట్ ఇంకా పెరిగింది. సో పీసీఆర్ వచ్చేసి ఇంకా స్టిల్ 1.2 ఉంది. సో వీక్లీ డేటా చూసుకుంటే కనుక పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. స్లైట్లీ పుట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ దీన్ని బట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని చెప్పడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. రేపు కంప్లీట్గా హెచ్డిఎఫ్సి మూమెంటం బట్టే మనకి మార్కెట్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. అలానే నియర్ మంత్ నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే కనుక 4.49 అండ్ 5.81. సో నిన్న కూడా ఆల్మోస్ట్ ఈ డిఫరెన్స్ అనేది ఇలానే ఉంది. కాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకా కొంత అప్ మూవ్ అయితే మిగిలి ఉన్నది అనేసి అయితే మనకి ఈ డేటాను బట్టి అయితే అర్థమవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ టుమారో అట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ ఛానల్. జై హింద్.